దానిమ్మ కొంకణి సలాడ్. దానిమ్మ కొంకణి సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దానిమ్మ గింజలు, వాల్నట్స్, నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, పెరుగు, కీరా, ఉల్లికాడలు, మిరియాల పొడి, ఉప్పు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము అన్నీ మిక్స్ చేసేసుకోవటమే. కొంచెం డిఫరెంట్గా మిక్స్ చేయాలి దీన్ని. సో సపరేట్ బౌల్స్లో చేసుకుని ఫస్ట్, తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. చాలా ఎక్సలెంట్ సలాడ్, చాలా ఈజీగా అయిపోయేటువంటి సలాడ్. ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్ ఉంది ఇందులో. అఫ్కోర్స్ ఇన్ఫ్యాక్ట్ 2 వెజిటబుల్స్ ఉన్నాయి. ఒకటి కీరా, తర్వాత ఒకటి ఏంటంటే మనకి ఉల్లికాడలు కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. ఎందుకంటే మనం కాడలు తీసుకున్నాం, ఇక్కడ ఉల్లిపాయలు కాకుండా ఉల్లికాడలు తీసుకున్నాం కాబట్టి చక్కటి ఫ్లేవర్ వచ్చేటువంటి సలాడ్ అన్నమాట. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనము చేయవలసింది ఏంటంటే ఈ సలాడ్కి బేస్ ఒకటి రెడీ చేసుకోవాలన్నమాట. అంటే ఆ సలాడ్కి మొత్తం ఆ ఫ్లేవరింగ్స్ వచ్చేటువంటి ఆ పదార్థాలన్నీ ఫస్ట్ ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. దానికి అన్నిటికంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే నిమ్మకాయ తీసుకుని ఫస్ట్ రసం తీసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఫస్ట్ యాడ్ చేసుకుందాము. సో నిమ్మరసం, నెక్స్ట్ ఫైన్గా కట్ చేసినటువంటి కొత్తిమీర ఇందులో. ఆల్రెడీ ఇది చాలా ఫైన్గానే కట్ చేస్తుంది. ఫైన్గా కట్ చేసినటువంటి కొత్తిమీర, నెక్స్ట్ మిరియాల పొడి, తర్వాత ఉప్పు. ఏంటంటే చక్కగా మిక్స్ చేసుకుని, ఇది బేస్ అన్నమాట. అంటే మన సలాడ్కి చక్కగా ఫ్లేవర్స్ ఇచ్చేటువంటి బేస్ నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, తర్వాత కొత్తిమీర. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే కీరా, సో జనరలీ కీరా యూజ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే చక్కగా బ్లెండ్ అయిపోతుంది అన్నిట్లో ఇది. ఇంకొకటి ఏంటంటే ఎల్లో కుకుంబర్ ఉంటుంది, అంటే దోసకాయ అనమాట. దోసకాయ కూడా మనం దీనికి ఉపయోగించుకోవచ్చు. కానీ కీరా ఏంటంటే చక్కగా బ్లెండ్ అయిపోతుంది. మనము వేసినటువంటి ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఏమున్నాయో అవి చక్కగా అబ్జార్బ్ అయిపోతుంది ఎక్కువ. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఇవ్వటం, ఆ ఫ్రెష్నెస్ ఇవ్వటమే కాబట్టి మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అదే దోసకాయ అయితే ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో ఆ ఫ్లేవర్ ఇష్టపడితే కనుక డెఫినెట్గా దోసకాయ కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. సో చక్కగా కీరా కట్ చేసేసుకుందాము. ఏంటంటే మనకి తినటానికి వీలుగా ఉండేటట్టుగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఈ గింజలు కూడా చక్కగా తినేసేయచ్చు, దాంట్లో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి. మోస్ట్ వాటర్ ఉండేటువంటి వెజిటబుల్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా అది కీరా అన్నమాట. కీరాకాయ ఎస్పెషలీ మనము సమ్మర్ టైంలో దీన్ని బాగా ఉపయోగిస్తూ ఉంటాము. కీరా జ్యూస్, కీరా మజ్జిగ అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. లేదంటే డైరెక్ట్గా ఒక కీరా తినేస్తే వెంటనే మనకి సమ్మర్ టైంలో రిలీఫ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఎండ దెబ్బ అవన్నీ పడకుండా ఉంటాయి. దీంట్లో మనం ఆల్రెడీ కొంచెం కలిపి పెట్టుకున్నటువంటి ఫ్లేవరింగ్ ఏజెంట్ ఇందులో యాడ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ ఇందులో ఉల్లికాడలు అంటే జస్ట్ మనము దీన్ని ఫైన్గా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఏవి కూడా కుక్ అవ్వవు, డైరెక్ట్గా తింటాం కాబట్టి చాలా ఫైన్గా కట్ చేసి వేసుకోవాలి. ఈజీగా తినడానికి ఉండాలి కాబట్టి. ఇంకా మంచి ఫ్రెష్ ఫ్లేవర్ అంటే
ఉల్లిపాయలు అనేవి చాలా రుచి ఇస్తాయి అన్నమాట. కూరల్లో కానీ ఎందులో యాడ్ చేసినా కానీ ఉల్లిపాయలు అనేవి చాలా మంచి టేస్ట్ని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సలాడ్కి కూడా ఒక స్పెషల్ ఫ్లేవరు మనకి ఉల్లికాడ నుంచి వస్తుంది అన్నమాట. సో ఇలా సన్నగా కట్ చేసేసుకుందాం. ఇంకొక ఉల్లికాడ యాడ్ చేస్తాను. సో చక్కగా ఉల్లికాడలు ఫైన్గా కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ దానిమ్మ గింజలు. నెక్స్ట్ ఏంటంటే వాల్నట్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా హైగా ఉంటాయి అన్నమాట. తర్వాత సలాడ్స్కి ఏదైనా నట్స్ ఉపయోగించాలి అని అంటే కనుక, వెజిటబుల్స్తో చక్కగా వెళ్ళేటువంటి నట్ ఏదన్నా ఉంది అని అంటే కనుక డెఫినెట్గా అది వాల్నట్టే. ఎందుకంటే వాల్నట్ టేస్ట్ అంత గ్రేట్గా అనిపించదు అనమాట మనకి. అంటే జీడిపప్పు చూడండి ఎంత రుచిగా ఉంటుందో, దాని తర్వాత బాదం పప్పు, పిస్తా పప్పు ఇవి ఉంటాయన్నమాట. అన్నిటికంటే ఫస్ట్ జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికంటే లీస్ట్ టేస్టీగా ఉండేది ఏంటంటే వాల్నట్ అనమాట. అందుకని ఇది ఎందులో మిక్స్ చేస్తే వేరే ఫ్లేవర్స్ని ఇది చక్కగా అబ్జర్వ్ చేసుకుని చక్కగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం దీని నుంచి వచ్చేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వేసేసుకోవటమే. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. నెక్స్ట్ పుదీనా, మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండేటువంటి ఆకుకూర. పుదీనా చాలా ఫ్రెష్నెస్ ఇస్తుంది. ఏ డిష్కైనా సరే పుదీనా యాడ్ చేసేటప్పటికి ఏంటంటే మంచి ఫ్రెష్నెస్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి, కట్ చేస్తుంటేనే మంచి స్వీట్ అరోమా వస్తుంది. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోయినాయి కదా. ఫైనల్గా ఏంటంటే మనము పెరుగుని చక్కగా క్రీమీగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం అంతా పెప్పర్, ఒక చిటికెడు సాల్ట్ చేసుకుని దీన్ని చక్కగా క్రీమీగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చక్కగా క్రీమీగా చేసేసుకున్నాం కదా. పెరుగు ఇందులో మిక్స్ చేసేసుకోవటమే. సో దీన్ని మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. సో మనము భోజనం చేస్తున్నప్పుడు ఒక బౌల్ ఇలాంటి సలాడ్ తీసుకోవాలన్నమాట. అంటే ఇంత బౌల్ తీసుకోవచ్చు. దీని నిండా సలాడ్ తీసుకొని అప్పుడు మనం భోజనం చేస్తే కనుక మనకి హార్ట్ హెల్దీ ఉంటుంది. తర్వాత షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, వెయిట్ కూడా మనకి కొంతవరకు నార్మలైజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అదొకటే కాదు, ఈ సలాడ్ వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. సో దీన్ని చక్కగా మనము సర్వ్ చేసేసుకుందాం. సో కొంకణి సలాడ్ రెడీ. కొంకణి ఎందుకంటే ఇది కొంకణి ఏరియాలో, అంటే గోవాలో ఇలాంటి సలాడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంకణి ఏరియాలో. దానిమ్మ కొంకణి సలాడ్ రెడీ అయిపోయింది. దానిమ్మ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. దానిమ్మలో పాలిఫినాల్స్ ఉన్నాయి. ఇవి మీ ఓర్పు స్థాయిని పెంచుతాయి మరియు ఇవి మీ ఎముక ఆరోగ్యానికి కూడా మంచిది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ మీ కార్యాచరణ మరియు మీ పనితీరు స్థాయిని మరింత మెరుగుపరుస్తుంది. దానిమ్మలో అధిక ఋతుస్రావానికి వ్యతిరేకంగా రక్తస్రావ నిరోధక చర్యను ప్రేరేపించే గుణం ఉంది. అలాగే హాట్ ఫ్లాషెస్ లక్షణాలను మెరుగుపరచడంలో కూడా దానిమ్మ సహాయపడుతుంది.